సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. నా పేరు బయ్యార్ రాజేశ్వరరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ కృష్ణమాది గారి ఆధ్వర్యంలో గత ఉద్యమం పుట్టినప్పటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా. ఇటీవల కాలంలో పైడిమెట్ట గ్రామంలో కమ్యూనిటీ హాల్ పర్పస్ కోసం మిగిల్చిన 10 సెంట్లు భూమిని అన్యాయక్రాంతం పోగా సుమారు 8 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిలో నుంచి బైబిల్ మిషన్కు సంబంధించిన ఒక పాస్టర్ మా భూమిలోకి కమ్యూనిటీ హాల్ పర్పస్ ఏదైతే ఉందో కమ్యూనిటీ పర్పస్కి సంబంధించి కమ్యూనిటీ హాలు దళితుల మాదిగల కమ్యూనిటీ హాల్లోకి దారి పెట్టి గేటు పెట్టడం జరిగింది. దాని మీద ఎన్నిసార్లు ప్రభుత్వానికి కానీ పంచాయతీ కానీ ఎంఆర్ఓ కానీ కంప్లైంట్లు ఇచ్చినా దాని మీద ఒక్కసారి కూడా సమాధానం రాకుండా ఉన్న పరిస్థితిని మేము ఎన్నో ఇబ్బందులు చవిచూసాము. ఇటీవల కాలంలో ఆ వ్యక్తి ఎవరైతే బైబిల్ మిషన్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్టరు గురజాల మనోహర్ అనే వ్యక్తి మరి మా భూమిలోకి గేటు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మరి మాదిగల భూమిని తీసుకోవడమే కాకుండా మాదిగలను ఇబ్బంది పెట్టి మరి మేమేదో పండగ వాతావరణం చేసుకుంటే దాన్ని ఇబ్బంది పెట్టుకుంటా కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్న మరి ఈ పాస్టర్ని తక్షణమే మరి చట్టం తన పరిధిలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. అదే క్రమంలో మరి 1972లో మరి కమ్యూనిటీ పర్పస్ కోసం సుమారు 10 సెంట్ల భూమిని నీళ్లు బావికి సంబంధించిన మరి కమ్యూనిటీ పర్పస్ భూమిని ఇక్కడ మిగిలిస్తే ఆ భూమిలో మరి కమ్యూనిటీ హాలు కట్టుకోక కొంత భూమి ఉంటే ఆ భూమిలోకి దారి ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఈ దళితులు అయిన మేము మాదిగలను ఇబ్బంది పెట్టే ఈ క్రమాన్ని మరి మేము మరి ప్రభుత్వానికి ఎంఆర్ఓ ఆఫీస్కి రెవెన్యూ ఆఫీస్కి అలా కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. తక్షణమే అతని మీద కంప్లైంట్ పెట్టి అతన్ని మరి చట్టపరిధిలో న్యాయ విచారణ జరిపించి మాదిగకు న్యాయం చేయాలని మేము మరి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం కాక పోయిన ప్రభుత్వంలో జవహర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ 10 సెంట్లలో ఆయన ఒక కమ్యూనిటీ హాలు కట్టించి ఆయన ఎంపీ గారి ద్వారా 10 లక్షలు ఇప్పించిన ఘనత కూడా మన ఎక్స్ మినిస్టర్ జవహర్ గారికి ఉంది. మరి ఆయన కూడా స్పందించి దీన్ని వెంటనే ఏ 10 సెంట్లు భూమి అయితే అన్యాక్రాంతం అయిందో అన్యాక్రాంతమైన భూమిని సర్వే చేయించి ఇక్కడ మాదిగలకు అప్పచెప్పాలని మేము మాజీ మంత్రి వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అదే క్రమంలో ఎంఆర్ఓ గారు దయచేసి పరిశీలించండి ఈ భూమిని పరిశీలించుకోకుండా మీరు పంచాయతీ సెక్రటరీతో నోటీసులు అంటించడం మేమేదో దొంగలాగా మేమేదో దొంగతనం చేసినట్టు ఎవరి భూమి కబ్జా చేసినట్టు మాకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది దయచేసి ఈ యొక్క ఆలోచన విరమించుకోండి, లేదంటే మేము రోడ్డు ఎక్కాల్సిన పని ఉంటుంది. మరి రాస్తా రోకులు కానీ మరి ఇంకోటి మాకు తెలియని కాదు. మా భూమిని మేము సాధించుకుంటాము, మా భూమిని మేము దక్కించుకుంటాము. దయచేసి ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆయన ఎంత భూమి కొన్నాడో ఆ భూమిని సర్వే చేసుకోండి. ఆ భూమికి వ్యవసాయ భూమి అది, మరి బిల్డింగ్లకు సంబంధించిన భూమి కాదు. అది వ్యవసాయ భూమి అంటే మరి కాలువగట్ల మీదో నడిచే భూమి తప్ప వేరే భూమి కాదు. అవసరమైతే పొంతలు ఉంటే పొంతల్లో నుంచి వెళ్ళాల్సిన భూమి తప్ప గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామ రోడ్డును ఆక్రమించేసుకోవడం, కమ్యూనిటీని ఆక్రమించేసుకోవడం, మాదిగల భూమిని ఆక్రమించుంటే సహించేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి వెంటనే దీని మీద ప్రభుత్వాలు తగిన ఆలోచన చేసి ఆ యొక్క వ్యక్తి ఏదైతే అన్యాక్రాంతానికి పాల్పడ్డాడో చట్టపైన చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము, లేదంటే కృష్ణమాది గారిని ఇక్కడ దింపడానికి సిద్ధంగా ఉన్నామని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి ఈ ఆలోచన చేసి వెంటనే ఈ 10 సెంట్ల భూమిని దక్కించుకోవడానికి మనందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సమాజానికి పత్రికా విలేకరులందరూ కూడా విన్నవించుకుంటూ జై మాదిగా, జై మందా కృష్ణమాదిగా.